ప్రార్థన చేస్తారు. అంత తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క మధ్యాకాల సమయమున 2024 సంవత్సరములో మొదటి పునరుద్ధారాధనలో దేవా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరం అంతా దేవా మీరు కాపాడి నీ రెక్కల కింద దాచుకొని దేవా చక్కని ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి సజీవుల లెక్కలో ఉంచినైనా నీ సన్నిధికి నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, సహాయం చేయమని, హృదయములతో దేవా మీరు ముచ్చటించమని, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయం మీరు చూస్తున్న దేవుడు, వారి యొక్క ప్రార్థన విన్నపములు మీరు వింటున్న దేవుడు, నీకు వందనాలు నాయన. నిలబడుతున్న దాసుని మీరు ఎత్తిపట్టుకొని నీ బూరగా శబ్దముగా వాడుకొని తండ్రి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, హృదయం మాకు దయచేసి దేవ హృదయంలో దాచుకొని బలపడే కృపను మాకు దయచేయమని, నూతన సంవత్సరంలో దేవా నూతనంగా మా జీవితంలో దేవ పరుచుకున్నట్టుకు మీరే కృప చూపమని, సహాయం చేయమని సమస్త ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం హల్లెలూయా. మరి మీ అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొదటి పునరుద్ధాన దినమందు మనం చేరి ఉన్నాం. చాలా చక్కగా మిమ్మల్ని అందరినీ దేవుడు సమకూర్చి ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఇదే ఆసక్తి, ఇదే విధమైన క్రమము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెబుదాం. ఆమేన్. వాక్యంలో నుంచి ఒక చక్కని వచనం త్వరగా మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7, 8 వచనాలు ఒకసారి చూడండి. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను. కానీ ఏ నరుడు నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్ఘలమైన దుష్టత్వమే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మరుగైనటువంటి లేఖనాలను మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరూ వినే మనస్సు, గ్రహించే జ్ఞానము, వారి జీవితంలో అన్వయించుకునే మనస్సాక్షి దయచేయండి. ఆటంక శక్తులను బంధిస్తున్నా మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రారంభించి మీ దయగల హస్తానికి ఇక్కడ చేరిన వారిని, వీక్షిస్తున్న వారిని అందరినీ అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములో ఈ వచనం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మృగములు, పక్షులు, సర్పములు, జలచరములో ప్రతి జాతి మనుష్యుడు సాధు చేయగలుగుతాడంట. సాధు చేయడం అంటే స్నేహం చేయగలుగుతాడు. వాటి గుణాన్ని వీడి మనుషునితో అవి సహవాసం చేయగలుగుతాయి. మరి కొంతమంది సింహాలను కంట్రోల్ చేస్తారు, టైగర్స్ను కంట్రోల్ చేస్తారు. చాలా డేంజరస్ అయినటువంటి యానిమల్స్ను కూడా వారు కంట్రోల్లోనికి తెచ్చుకోగలరు, సాధు చేయగలరు. సర్పాలను కూడా కొంతమంది చక్కగా వాటిని చెప్పినట్టుగా అవి ఆడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే నరజాతి ప్రతి జాతి అంటే జంతు జాతులలో ఉన్న ప్రతి జాతి జంతువును సాధు చేయగలరు, చేస్తున్నారు కూడా, చేయును అని కూడా అక్కడ ఉంది. కానీ మనుష్యుడు ఎదుటివాని నాలుకను లేదా తన నాలుకను తాను ఏం చేసుకోలేకపోతున్నాడు, సాధు చేసుకోలేకపోతున్నాడు. సాధు అంటే ఏంటి? సాధు చేయడం అంటే ఏంటి? శాంతించే విధంగా మార్చడం. క్రూర జంతువులు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి. దయచేసి గమనించండి. సాధువు చేయడం అంటే వాటికి ఉన్న స్వభావాన్ని మార్చడం, వాటికి ఉన్న గుణాన్ని మార్చడం. జాగ్రత్తగా వినండి. మన నాలుకల విషయములో మనుష్యుడు విఫలమవుతున్నాడని రాయబడింది.
మన నాలుకను సాధు చేసుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో దేవుడు మన నాలుకలను పరిశీలించుకోమని చెప్తున్నాడు. ఎందుకోసమంటే ఈ భూమి మీద ప్రతిదీ మూగజీవి. ప్రతిదీ ఏం జీవి? మూగజీవి. ఏ జంతువు కానీ, ఏ పక్షులు కానీ, ఏ జలచరాలు కానీ, ఏ కీటకాలు కానీ మాట్లాడలేవు. వాటికి భాష లేదు. వాటికి మరి ఏ విధమైనటువంటి మాట్లాడే శక్తి వాటికి లేదు. మూగజీవాలు అంటారు. దేవుడు మన నాలుకను మాట్లాడే విధంగా దేవుడు సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈ నాలుకను మాట్లాడడానికి దేవుడు ఇచ్చినప్పుడు ఆ నాలుకను మనము సాధు చేసుకోలేకపోతే, కంట్రోల్ చేసుకోలేకపోతే, దాన్ని సరైన విధానములో మనం వినియోగించుకోకపోతే, పెద్దలు ఒక సామెత అన్నారు, ఎముక లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. దీనికి ఎముక లేదు కాబట్టి ఎన్నైనా మాట్లాడుతుంది. ఇప్పుడు చేతికి ఎముకలు ఉంటాయి. చేతిని కొన్ని రకాలుగా మాత్రమే మనం తిప్పగలం. ఇష్టం వచ్చినట్టుగా తిప్పామంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఏమండి, అది విరిగిపోతుంది, లేకపోతే మెలికబడిపోద్ది, బెనికిపోద్ది. కానీ నాలుకకేం లేదంట, ఎముక లేదు, దానికి కండిషన్ అనేది లేకుండా పోయింది. ఎలా పడితే అలా మాట్లాడడం. తల్లి అని చూడరు, తండ్రి అని చూడరు, భార్య అని చూడరు, భర్త అని చూడరు, అత్త అని చూడరు, పెద్దవాళ్ళని చూడరు. ఏమండి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ విషపూరితంగా వారి నోటిని దుర్వినియోగం చేస్తున్నటువంటి వారు, సాధుపరుచుకోకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇటువంటి వారి విషయంలో ముఖ్యంగా దేవుని బిడ్డలంట, వారి ముఖమేమో ఆకాశం తట్టు చూస్తుందంట. బాగేనండి, వారి ముఖం ఎటు చూస్తుంది? ఆకాశం తట్టు, అంటే దేవుని తట్టు చూస్తుంది. వారి నాలుక భూసంచారము చేస్తుందంట. అంటే భూ సంబంధమైన మాటలు, భూ సంబంధమైన బూతులు, భూ సంబంధమైనటువంటి ఆ వెకిలి మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు, ఇలాంటి వాటిని నాలుక మనం భూసంచారం చేస్తున్నట్టుగా, మనిషి ఏమో ముఖం ఆకాశం తట్టు చూస్తూ ఆత్మీయంగా జీవిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ నాలుక ఇంకా దేవుని వైపు చూడట్లేదు. వాక్యంలో కనుక కీర్తనలు 73వ కీర్తన 9వ వచనం, నేను త్వరగా ముగిస్తాను, దయచేసి గమనించాలని మనం చూస్తున్నాం. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, కానీ వాళ్ళ నాలుక మాత్రము భూసంచారము చేస్తుంది. వాళ్ళ నాలుక భూ సంబంధమైనదిగా ఉంది. వారి ముఖం మాత్రం దేవుని తట్టు ఎత్తారు, వారు దేవుని తట్టు తిరిగారు, కానీ వారి నాలుక ఏం చేస్తుంది? భూసంచారం చేస్తుంది. క్రూర జంతువులన్నా మారతాయి, కానీ మనిషి నాలుక ఏమవట్లేదంట, మారట్లేదంట. ఒక ఆయన ఒక చిన్న సింహపు పిల్లను చిన్న వయసులోనే దాన్ని పెంచాడు. ఇది రియల్గా జరిగిన సంఘటన. మరి చిన్న వయసులోనే పెంచారు. తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి, అయ్యా నువ్వు దీన్ని పెంచడానికి వీల్లేదు, ఇది సాధు జంతువు కాదు, చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, కాబట్టి ఈ సింహాన్ని మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా మేము దీన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పి వారు చిన్న వయసులోనే అతని దగ్గర నుంచి ఆ సింహాన్ని తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత చాలా సంవత్సరాల పాటు ఇంకా అది ఎక్కడుందో ఏమిటో అతనికి తెలీదు. కొంతకాలం అయిన తర్వాత చాలా దాని గురించి ఆలోచన చేస్తూ ఎలాగైనా సరే ఆ సింహాన్ని చూడాలి, ఆ సింహాన్ని కలవాలి, నేను చిన్నప్పుడు దాన్ని పెంచాను అని చెప్పి అతను అన్ని చోట్ల వెతుకుతున్నాడు. సింహాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడెక్కడ వారు ఫారెస్ట్ ఆఫీసర్స్ వాటిని ఏర్పాటు చేస్తారు, అన్ని చోట్ల చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక చోట, మరి ఒక 10-20 సింహాలు ఉన్న చోట తాను పెంచిన సింహము అప్పటికే చాలా పెద్దదైంది, తనకంటే చాలా ఎత్తుగా, తనకంటే చాలా బలిష్టంగా, మరి చూడ్డానికి ఫెరోషియస్గా, ఇంకా చూస్తేనే భయం కలిగించేలా ఆ సింహము అక్కడ ఉన్నది. అది కూడా సింహాల మధ్యలో ఉన్నది. ఇప్పుడు ఈయన అన్నాడు అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి, దయచేసి
ఈ కేజ్ ఓపెన్ చేయండి, నేను లోపలికి వెళ్తాను అన్నాడు. అప్పుడు అందరు అన్నారు, లేదయ్యా నువ్వు దాన్ని పెంచిండొచ్చు, కానీ అది క్రూరమైన జంతువు కదా, అదిగాక చుట్టుపక్కల మిగతా సింహాలు కూడా ఉన్నాయి, నిన్ను లోపలికి పంపించడానికి మేము ఒప్పుకోమంటే, లేదు లేదు నన్ను లోపలికి పంపించండి, నాకేమీ కాదు, నాకేమైనా నేనే బాధ్యత వహిస్తానని చెప్పి అతను కేజీ తెరిచి లోపలికి వెళ్ళంగానే తాను పెంచిన సింహపు పిల్లను నోరారా తెలిసి పిలిచాడు, గట్టిగా స్వరమెత్తి పిలిచాడు. అది చిన్న పిల్లలాగా పరిగెత్తుకుంటూ అతని మీదికి వచ్చి అతన్ని ముద్దులాడుతూ ప్రేమగా కౌగులించుకొని అతని దగ్గర తీసుకొని ఒక చిన్న సింహపు పిల్లలుగా ఉన్నప్పుడు అది ఎంత చక్కగా ఆడుకుంటుందో అంత చక్కగా ఆడుకుంటూ మిగతా సింహాలు దగ్గరికి వస్తుంటే వాటిని దూరం బొమ్మని వాటికి చెబుతూ తన యజమానిని అది ప్రేమించినటువంటి ఆ వీడియో ఇంకా మరి మీకు అందుబాటులోనే ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్రూర జంతువు అయినా కూడా సాధుపరచగలుగుతున్నారు మనుషులు, కానీ తన సొంత భార్య నాలుకను ఏం చేయలేడు, సాధు చేయలేడు. తన గర్భములో పుట్టిన పిల్లల నాలుకను ఏం చేయలేరు, సాధు చేయలేరు. దయచేసి తన సొంత భర్త నాలుకను ఏం చేయలేరు, సాధు చేయలేరు. ఈరోజు నేను తెలియజేస్తున్నాను, చాలామంది నాలుకలు క్రూర నాలుకలు కలిగి ఉంటూ ఉన్నారు. ఈరోజు ఒకే మాట నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఈ నాలుక గురించి మనం చాలా వింటూ ఉంటాం కాబట్టి నేను ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. మన నాలుక ఏ విధంగా ఉండాలి అనేది, అంటే సామాన్యంగా పై విషయాలు కాకుండా కొంత నూతనమైన విషయాలు నేను తెలియజేయాలని ఆశిస్తున్నాను. అందులో మొదటి విషయం ఏంటంటే, సడలిన నాలుకగా ఉన్నటువంటి నాలుక ఎలా దీవించబడుతుందో నేను తెలియజేసి ముగిస్తాను. సడలిన నాలుక అంటే, ఇప్పుడు మనకు ఏదన్నా బెనికినప్పుడు, ఏదైనా మనకు నిద్రలో ఏదైనా పట్టేసినప్పుడు అది సడలేదాకా మనకు నొప్పి కలుగుతూనే ఉంటుంది. నువ్వు ఎంత మెడకాయ దిప్పు, ఎంత దిప్పు, దాన్ని ఎన్నిసార్లు పట్ట అనిపిస్తుంటారు. మీకు ఎప్పుడన్నా మెడ పట్టేసిందా? ప్రపంచంలో ప్రతి ఒడికి మెడ పట్టేసే ఉంటుంది ఏదో ఒకసారి. మెడ పట్టేసినప్పుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, దాన్ని అటు తిప్పుతాం ఇటు తిప్పుతాం, సెట్ అవుద్దా? దానికి ఏదేదో పూసి ఏదేదో చేసి, ఏమండి అది సడలినప్పుడే అది సరవుద్ది. అది ఎప్పుడు సడలుతుందో మనకు తెలియదు. కానీ నాలుక విషయంలో కూడా నీ నాలుక సడలించగల దేవుడు మనకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయ. సడలిన నాలుక ఎలా మాట్లాడుతుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడంట? తేటగా. మీరు తేటగా మాట్లాడతారా? కొంతమంది మాటలకు పొంతనే ఉండదు. కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, ఎటకారంగా, ఏమండి, లేకపోతే బాధ కలిగించేలాగా మరి ఇట్లా. కానీ ఇతని నాలుకను దేవుడు సడలించినప్పుడు అతను ఎలా మాట్లాడుతున్నాడట? తేటగా మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా మాట్లాడితే క్లారిటీ ఉండాలి. ఏదైనా మాట్లాడితే అయోమయంగా మాట్లాడకూడదు. కొంతమంది మాటలు అర్థమే కాదు, లోపల మాట్లాడతారు. అదేంటో సగం లోపలికి సగం బయటికి, సగము వినపడుతుంది సగము వినపడదు. ఏమండి మీరు ఆలోచించి, కొంతమంది మాటలు రకరకాలుగా ఉంటాయి. కొంతమంది అయితే స్పీడ్ మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడారు అనడానికి అసలు ఏం అర్థం కాదు. అసలు మళ్ళీ చెప్పు అనాలి. అదే ఏం మాట్లాడుతున్నాడు అక్క అంటే ఆయన అట్టే మాట్లాడతా కానీ నేను చెప్తారా ఏం మాట్లాడాడు అని, అంటే ఈమెకి ఇని అర్థమై ఉంటుంది అనమాట ఈయన భాష. ఏమండి స్పీడ్గా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఎలా మాట్లాడాలంట? తేటగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తేటగా మనం మాట్లాడుదుము గాక. ఇంకొకటి ప్రియులారా, వాక్యంలో సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త
1వ అధ్యాయం 64వ వచనం. నేను ముగిస్తున్నాను, ఇక దయచేసి మీరు చూడండి. నాలుక సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి, 2 చేతులు ఎత్తి హల్లెలూయా. స్తుతించే నాలుక, తేటగా మాట్లాడే నాలుక, స్తుతించే నాలుక. ఈనాడు నోరు తెరిచి మనం స్తుతించాలి. స్తుతిలో చాలా ఆశీర్వాదం ఉంది ప్రియులారా. దేవుని స్తుతించాలని ఆ దేవుడు మనకు మంచి నాలుకనిచ్చాడు. జిహ్వా అర్పణ దేవునికి మనం అర్పించుదుముగాక. స్వేచ్ఛగా, దావీదు అంటాడు స్వేచ్ఛగా. ఇప్పుడు బలి అర్పణ అయితే ఆలోచన చేయాలా, ఒక పొట్టేలుని కొనాలంటే డబ్బు కావాలి. ఏమండి, ఏదైనా బలి అర్పణలు చేయాలంటే పాత నిబంధనలో డబ్బు లేనిది ఆ పొట్టేలు రాదు, ఆ కోడె దూడ రాదు. దాన్ని తీసుకొని వచ్చి అది కూడా శ్రేష్టమైనది ఇవ్వాలి కాబట్టి మార్కెట్లో రేట్ ఎక్కువ పెట్టి అమ్మేస్తారు. రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అదే జిహ్వా అర్పణ, నీ నాలుక చేత నువ్వు అర్పించే అర్పణకు ఏమీ ఖర్చు అవ్వదు, స్వేచ్ఛగా నేను అర్పిస్తానని దావీదు ఆనాడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈనాడు వ్యర్థమైన ఎన్నో మాటలు మాట్లాడతాం. దేవుని స్తుతించే విషయంలో మన నాలుక తడబడుతూ ఉంటుంది. దేవుని మహింపరిచే విషయంలో మన నాలుక ఆగిపోతూ ఉంటుంది. వాక్యంలో ఒక మాట ఉంది, మనకు ఒక కీర్తన తెలుసు కదా, ఒక దివ్యమైన సంగతితో, 45వ కీర్తన. ఆ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడంటే, నా నాలుక వేగముగా రచించి వేగముగా రాయువాని కలము వలె ఉన్నది అంటాడు. మీరు ఎప్పుడైనా ఆ వచనాన్ని మీరు ఒక్కసారి చదవండి. 45వ కీర్తన 1వ వచనం, నా నాలుక త్వరగా రాయువాని కలము వలె ఉన్నది అంటాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు నోటి మాటలు తడబడుతున్నాయంటే మీకు ప్రార్థన చేసే అలవాటు లేదని అర్థం. ప్రార్థన చేసే అలవాటు మీకు ఉంటే గనక మీ నోరు ఎలా ఉంటుంది, టక్క 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 ప్రార్థన చేస్తారు. స్తుతి ప్రార్థన కానీ, విజ్ఞాపన ప్రార్థన కానీ, లేకపోతే ఏ ప్రార్థన అయినా కానీ మీకు ఒక ప్రార్థన ఇస్తే, మన ఒక బ్రదర్ గారు నాకు చెప్తున్నారు, వాక్యం నిమిత్తం ప్రార్థన ఇస్తే నాకు చేయడానికి వస్తుంది కానీ వాక్యం అయిన తర్వాత ప్రార్థన ఇస్తే నాకు చేయడానికి రాదయ్యా అంటున్నాడు. వాక్యం అయిన తర్వాత ప్రార్థన ఎందుకు రాదు? వాక్యం విని ఉంటారు, వాక్యం అర్థమై ఉంటుంది, ఏ అంశం చెప్పారో తెలుసు, అందులో కొన్ని విషయాలైనా మస్తిష్కములో మనసులో జ్ఞాపకము ఉంటాయి, దానిని ప్రార్థనగా చెప్పడము రాదు అంటున్నాడు. ఎందుకు రాదు? దయచేసి గమనించండి. నాకు ప్రార్థన రాదు అనే వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నాకు దేవునితో మాట్లాడడం రాదు. నాకు ప్రార్థన రాదు ఈజ్ ఈక్వల్ టు నాకు దేవునితో మాట్లాడడము రాదు. ఇది చాలా డేంజర్. దేవునితో మాట్లాడడం రాకపోతే, దేవునితోని కమ్యూనికేషన్ లేకపోతే నీ జీవితంలో చాలా శోధనలు వస్తాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నాలుక వేగముగా రాయువాని కలము వలె ఉన్నది, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచూ ఉన్నది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మన నాలుక స్తుతించే నాలుకగా ఉండునుగాక. హల్లెలూయా. మనందరం సారి దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. స్తుతించే నాలుకగా ఉండాలని చెప్తానే ఉన్నా. ఇప్పుడు ఇంత స్తుతించే నాలుకగా ఉండాలా, స్తుతించే నాలుకగా ఉండాలని చెప్తే కూడా హల్లెలూయా అనగానే 2 చేతులు మాత్రం లేసాయి కానీ నాలుక మాత్రం హల్లెలూయా అంటుందా? ఒకసారి 2 చేతులు చెబుదాం, హల్లెలూయా. ఇందాక ఇట్లా వచ్చింది ఆ సౌండ్. ఏమండి, మన నాలుక దేవుని స్తుతించాలి, దేవుడు అది కోరుతున్నాడు. స్తుతించడానికి ఎప్పుడు సిగ్గుపడద్దండి, ఎవరన్నా ఏమన్నా అనుకోని. స్తుతిలో చాలా ఆశీర్వాదం ఉంది, స్తుతిలో చాలా శక్తి ఉంది, స్తుతిలో చాలా నెమ్మది ఉంది. మీ జీవితంలో చాలా దీవించబడతారు. అందుకే దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి. మూడోదిగా నేను తెలియజేస్తా ఉన్నాను, మన నాలుక అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా నా నాలుక ఆనందించెను అంటారు. మన నాలుక ఎప్పుడు ఆనందిస్తుంది? డౌట్ లేకుండా చెప్పాలి మీరు.
మన నాలుక ఎప్పుడు ఆనందిస్తుంది? చెప్పండి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ? మన నాలుక ఎప్పుడు ఆనందిస్తుంది? దేనిని బట్టి ఆనందిస్తుంది మన నాలుక? ఆహా ఏమి రుచి! ఏమండి, మన నాలుక ఎప్పుడు ఆనందిస్తుంది? రుచులను బట్టి మన నాలుక ఆనందిస్తుంది. కానీ ఇక్కడ ఈ నాలుక దేనిని బట్టి ఆనందిస్తుంది? హృదయమందు దేవుని ధ్యానమును బట్టి ఉల్లసిస్తూ, నోట పాడుతున్న పాటలను బట్టి, లేదా తన నోటిని దేవుని కొరకు వాడుటను బట్టి, తన నోరు దేవుని కొరకు ఉపయోగపడుతున్నదని ఈ నాలుక ఆనందించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా! స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా మమ్ము ప్రేమించిన తండ్రి వలే మమ్ము ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆరాధించి గణపరచెదన్, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరిచెదన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మన నాలుక దేవునిని స్తుతించుట ద్వారా, ఎవరికైనా సువార్త చెప్తే నాలుక ఆనందించాలి, అంతేగాని ఈ ఫుడ్ను బట్టి నాలుక ఆనందించడం కాదండి. సరే, ఫుడ్ను బట్టి నాలుక ఆనందిస్తుంది, నా నాలుక ఫుడ్ను బట్టి ఆనందించదు అని చెప్పేంత భక్తులు ఎవరు లేరు. ఏమండి, అయితే మన నాలుక దేవుని యందు ఆనందించే నాలుకగా ఎప్పుడు మారుతుంది? ఎప్పుడు మారుతుంది? నేను ఒకరికి సువార్త చెప్పాను, నా నాలుక ఆనందిస్తుంది. నేను ఒక పాట పాడాను, ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నా నాలుక ఆనందిస్తుంది. ఈరోజు కాసేపు నేను ప్రార్థన చేయగలిగాను దేవుని కృపను బట్టి, అందుకే నా నాలుక ఆనందిస్తుంది అని. మన నాలుక దైవిక విషయాల్లో ఆనందించే నడిపింపు మనకు ఉండాలని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఇంకొక మాట నేను తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక్కసారి సామెతల గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. దయచేసి గమనించండి. దీర్ఘశాతం చేత ఏమి చేత కాదు, ఏం చేయలేమనుకునేరు. సాత్వికం చేత ఎముకలు ఇరగొట్టొచ్చంట. న్యాయాధిపతులను కూడా దీర్ఘశాంతం చేత ఒప్పించవచ్చంట. మన గాంధీజీ అదే పాటించాడు. ఏమండి, మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే వచనాన్ని ఏర్పాటు చేసుకొని అహింసావాదాన్ని చేపట్టి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఒక చక్కని బైబిల్ సూత్రాన్ని పాటించాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, సాత్వికమైన నాలుక నన్ను చేతగాని వాళ్ళలాగా నిలబెడుతుంది అని మీరు అనుకోవద్దండి. సాత్వికమైన నాలుక నా భార్య దగ్గర నన్ను చేతగానోడిని చేసింది, నా భర్త దగ్గర నన్ను చేతగాని దాన్ని చేసింది, నా కుటుంబీకుల దగ్గర నన్ను చేతగానిలాగా చేసింది అని ఎప్పుడు అనుకోవద్దండి. సాత్వికమైన నాలుక అవతలను చక్కగా నలగొట్టి నిలబెడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనిస్తుంది. హల్లెలూయా! నువ్వు మౌనంగా ఉంటే దేవుడు పని చేస్తాడు. నువ్వు మౌనంగా ఉండకుండా నీవే లేచి ఎగిరెగిరి మాట్లాడావనుకో, ఇంకా దేవుడు అంటాడమ్మా నీ కథ నువ్వు చూసుకోలే, ఇంకా నాదేముందిలే, నీ కథ నువ్వే చూసుకో అంటాడు. ఇంక అప్పటికీ నీ జీవితం బాగుపడదు. అందుకే సాత్వికమైన నాలుక ఎటువంటి వారినైనా అది నలగొడుతుంది. ఇంకో మాట ఉంది, సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 4వ వచనంలో రాయబడినటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. సాత్వికమైన నాలుక జీవవృక్షము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆత్మకు భంగము, కుటిలత ఉంటే ఆత్మకు భంగం కలుగుతుంది. సరే, విషయానికి వస్తే సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం. జీవవృక్షం ఎంత గొప్ప కంపారిజన్ అండి.
అసలు జీవవృక్షం అనేది మనకు పరలోకంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. జీవవృక్షం జయించు వానిని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునో. అందులో జీవమున్నది, నిత్యమున్నది, సాత్వికమైన మాటలు కూడా జీవవృక్షం అంత విలువైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రూరంగా మాట్లాడడం అలవాటైపోయిందా? ప్రతిదానికి కసిరించుకొని మాట్లాడడం అలవాటైపోయిందా? ప్రతిదానికి ఎగతాళి చేసుకుంటూ మాట్లాడడం అలవాటైపోయిందా? కొంతమందికి అయితే ప్రతిదీ జోకే. అవతల ఎంత సీరియస్ మ్యాటర్ అన్నా ఉండని, వీళ్ళు మాత్రం ఎటకారం చేస్తూనే మాట్లాడతారు. కొంతమంది ప్రతిదీ సీరియస్సే, అవతల ఎంత సంతోషంగా ఉన్నని మొహమంతా బిగబెట్టుకొని ఏంటి అంటే వాళ్ళు ఏదో సంతోషంగా ఏదైనా న్యూస్ చెప్తారు, అవునా సర్లే అనిపోతాడు. ఏమండి అంటే ఏంటో మరి మనుషుల పరిస్థితి ఎలాగుందంటే వారి నాలుకను వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలో వారికి తెలియడం లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈరోజు నీ యొక్క నాలుక సాత్వికమైనదిగా ఉండాలని దేవుడు సహాయం చేస్తాడు, దాన్ని సడలిస్తాడు దేవుడు. ఒకవేళ నీ నాలుక నీ కంట్రోల్లో లేకపోతే, ప్రభువా నువ్వే చెప్పావు కదా నరజాతి దేన్నైనా కంట్రోల్ చేస్తుంది కానీ నాలుకను కంట్రోల్ చేయలేదని, ఇదిగో నా నాలుకను నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, లేకపోతే నా ఇంట్లో ఫలానోళ్ళు ఉన్నారు వాళ్ళ నాలుకను నేను కంట్రోల్ చేయలేకపోతున్నా. మరి ఏమైనా కంట్రోల్ చేయాలంటే పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. కాబట్టి నరజాతి చేయలేని పని దైవముగా నువ్వు చేయగలవని దేవునికి అప్పగించాలి. గట్టికి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మరి నేను చేయలేనని నువ్వే చెప్పావు కాబట్టి నువ్వే ఈ విషయంలో నాకు సహాయం చేయని దేవుని సహాయం కోరితే కనుక వాళ్ళ నాలుకలు సడలించిన దేవుడు నీ నాలుకలు లేక నీకు విరోధంగా లేస్తున్న నాలుకలను దేవుడు ఏం చేయగలడు? సడలించగలడు, సరిచేయగలడు. మంచి మాట. ఒక సామెత ఉంటుంది, నోరు బాగుంటే ఊరే బాగుంటుంది అన్నట్టుగా ఈ కొత్త సంవత్సరంలో మన నోటి ద్వారానే జీవమరణములు డిసైడ్ అవుతాయి. శాపవచనాలు పలకొద్దండి, దరిద్రాలు పలకొద్దండి. మీరు ఎప్పుడైనా కూడా పాజిటివ్గా మీరు మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి. దేవుడు దీవిస్తాడని దీవెన వచనములే మీరు పలకండి. శాపవచనములు మీ నోట మీరు రానివద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. కృపావచనాలు పలకండి. ఈ కొత్త సంవత్సరంలో నేను అనుకున్నా ఇంకా స్టార్టింగే మొదలైంది ఇంకా అని కొంతమంది ఆ నాలుకతో భలే శుభవచనాలు పలికేస్తూ ఉంటారు. ఇంకా జనవరి నుంచే మొదలైంది, ఇంకా అంతే, డిసెంబర్ దాకా అంతే. ఇక నాకు తెలుసు ఈ కొత్త సంవత్సరం వచ్చినా అంతే, పాత సంవత్సరం అయినా అంతే అని కొంతమంది నోరేసుకొని మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త, నీ నోటి ఫలము నువ్వు అనుభవిస్తావు. నీ నోరు ఏది పలుకుతుందో దాని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ నోటి ఫలము నువ్వు అనుభవించాలని వాక్యం సెలవిస్తుంది. అన్యులు మూఢనమ్మకంగా ఒక మాట అంటారు, మీకు తెలిసే ఉంటుంది, ఏది పడితే అది మీరు అనొద్దు, పైన ఏం దేవతలు ఉంటారంట, తదాస్తు దేవతలు ఉంటారంట. అది వాళ్ళ మూఢనమ్మకం అయిండొచ్చు కానీ వాక్యానుసారంగా అది నిజం. అది నిజం అని నేను ఎందుకంటున్నానంటే నీ నోటి మాటల చేతనే జీవ మరణములు ఆధారపడి ఉన్నాయి అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ నోరు పలికే దాన్ని బట్టి నీ భవిష్యత్తు, నీ జీవితం ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. మన నోటిని, మన నాలుకను మనము ఆశీర్వాదకరంగా మార్చుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే క్లుప్తంగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎంత భయంకరమైన నాలుక దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మృగ, పక్షి, సర్ప జాతులన్నిటినీ ఒక నరుడు కంట్రోల్ చేయగలడు కానీ నాలుకను నరజాతి వాడు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. నీ నాలుకను కంట్రోల్ చేయగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించే, ఏం మాట్లాడుతున్నావు? ఏ విధంగా నీ నోరు తెరవబడుతుంది? హృదయపూర్వకంగా తీర్మానం తీసుకుందాం. మన నాలుకను దేవుడు సాధుపరచాలని. నీ నాలుక అది బహు అదిరిపడును అని వాక్యం సెలవిస్తుంది. దేవా, మా నాలుకను మీరు వెంటనే సరిచేయండి, సడలించండి, తేటగా మాట్లాడేలా చేయండి.
సాత్వికమైన నాలుకగా మార్చండి, సాధుపరచబడిన నాలుకగా మార్చండి. క్రూర జంతువులు కూడా సాధుపరచబడుతున్నాయి, కానీ మా నాలుకలు సాధుపరచబడడం లేదయ్యా. మా నాలుకలలో బూతు మాటలు ఉన్నాయి, మా నాలుకలలో కోపపు మాటలు ఉన్నాయి అని వెంటనే మన నాలుకను దేవునికి సమర్పణ చేసుకుందాం. జిహ్వార్పణగా మన నాలుకను సమర్పించుకుందాం. మన నాలుక దేవుని యందు ఆనందించే నాలుకగా ఉండునుగాక. దేవా, విత్తబడిన వాక్యాన్ని నీరుగడ్డి ఫలింపజేసి నేను స్తుతించి, గణపరిచి, మహింపరిచి, ప్రచురించే నాలుకలుగా తండ్రి, వేగముగా రాయువాని కలవలే నీ నామాన్ని బహు విస్తృతముగా ప్రకటించే నాలుకగా ఆ నాలుకలను దీవించమని ప్రార్థిస్తూ, వారమంతా నీ కాపుదల, భద్రత, కృపాక్షేమములతో నడిపించమని యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి, సకల ఆశీర్వాదాలు ఆయన సముఖంలో చేరిన మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.